హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరూ చాలా మంచిగా ఉందని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో చాలా మంది వెయిట్ చేస్తున్న వ్లాగ్ ఇప్పటికీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, అక్క ఇంకా ఈ వీడియో పెట్టలేదేంటి, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారో అని. సారీ ఫర్ ద డిలే, కానీ లేట్ అయినా మీకు ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో అంతా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ హియర్ యు గో విత్ అవర్ యానివర్సరీ వ్లాగ్. ఈ రోజు కంప్లీట్ గా మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, అసలు యానివర్సరీ ఎలా జరుపుకున్నాము అనేది కంప్లీట్ గా ఈ వ్లాగ్ లో చూసేయండి. ఇంకా ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో వ్లాగ్ అంతా చూస్తే మీకు మేము ఎక్కడికి వెళ్ళినాం ఏంటనేది ఎలాగో అర్థమైపోతుంది. సో స్టే ట్యూన్డ్ guys, welcome back to my channel RP Snu Diaries. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చిన మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, కంప్లీట్ గా వాచ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ బిగ్ డే ఫర్ అస్ అని చెప్పాలి నాకు మా ఆయనకి. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 5th year వెడ్డింగ్ యానివర్సరీ. అసలు ఈ 5 years ఎలా జరిగిపోయా కూడా అర్థం అవ్వలేదు, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి. 5 years అయిపోయిందా అన్నట్టుంది, మాకు ఇంకా కొత్తగానే ఉంది ఇంకా. అండ్ సో ఈ 5th year యానివర్సరీ చాలా ప్లేసెస్ అనుకున్నాము, కానీ ఫైనల్ గా అప్పుడెప్పుడు చిన్న ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళతో వచ్చిన అండ్ మళ్ళీ మా ఆయనతో ఇన్ని ఇయర్స్ తర్వాత 5th year యానివర్సరీ శ్రీశైలంలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యానివర్సరీస్ అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కే వెళ్ళాలి లేదా హోటల్స్ లోనే చేసుకోవాలని ఏం లేదు. ఇష్టమైన పర్సన్ పక్కకుండి ఏ చిన్న ప్లేస్ కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నా దట్స్ కాల్డ్ అ కంప్లీట్ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ అని నా ఫీలింగ్. సో శ్రీశైలంకి వచ్చినాము అండ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పాలి ఇది. వ్లాగ్ ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది ఈ వీడియో కంప్లీట్ గా చూసేసేయండి. సో శ్రీశైలం చెక్ పోస్ట్ టైమింగ్స్ మాత్రం నైట్ మాత్రం 8:30 లోపు వచ్చేయాలి అండ్ మార్నింగ్ 6 తర్వాతే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్రీశైలం అంటే టెంపుల్స్ ఏ కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తున్నాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మలల తీర్థం వాటర్ ఫాల్ అంట, అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వ్లాగ్ అయితే కంప్లీట్ గా చూపించేస్తాను. ఐ హోప్ యూ గైజ్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మచ్ మోర్ ఫన్ ఇన్ దిస్ వీడియో. అన్ఫార్చునేట్లీ మలల తీర్థం చూడలేకపోయినాము. అక్కడ ఊరి వాళ్ళని అడిగితే రీసెంట్ గా పులులు బాగా తిరుగుతున్నాయని చెప్పి ఆ ప్లేస్ ని ఇంకా క్లోజ్ చేశారంట కొన్ని రోజులకైతే. సో ఇద్దరమే వెళ్తున్నాం కదా, రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా యూటర్న్ కొట్టేసి డైరెక్ట్ ఇంకా శ్రీశైలం స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. డ్యామ్ ఎంత బాగుండేనో, ఇంకా సమ్మర్ లో వెళ్ళినాం కాబట్టి అంతగా అనిపించలేదు. ఐ థింక్ సమ్మర్ కాకుండా వేరే టైమ్స్ లో వెళ్తే మాత్రం సూపర్ గా ఉంటది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా, తర్వాత ఇప్పుడే చూడడం నేను శ్రీశైలం. అండ్ ఆల్సో పౌర్ణమికి డ్యామ్స్ ఓపెన్ చేస్తారంట ఇక్కడ. సో ఎవరన్నా డ్యామ్ వాటర్ ని బాగా చూసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు పౌర్ణమి టైంకి వెళ్ళండి. కొంచెం రష్ ఎక్కువ ఉంటది, బట్ ఐ థింక్ యూ కెన్ ఎంజాయ్ ద కంప్లీట్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా కంప్లీట్ గా దగ్గరలో ఇట్లా వాటర్ ప్లేసెస్ అవన్నీ ఉంటాయన్నమాట దిగంగానే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పాతాళ గంగ అన్నారు. సో ఇది కవర్ చేసుకున్నాము. దారిలోనే మీకు ఒక పెద్ద సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది, ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఘాట్ రోడ్ మధ్యలోనే మీకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంకా శిఖరం అని ఒక ప్లేస్ ఉంది, శివుంది. డైరెక్ట్ పైన కొండ మీద నుంచి బైనాకులర్స్ పెట్టుకొని చూస్తే మనము కంప్లీట్ గా మనకు అక్కడ శ్రీశైలం టెంపుల్ దర్శనం అవుతుంది అనమాట. శ్రీశైలం గోపురం కనిపిస్తుంది. చాలా బాగుండే ఇది కూడా, కానీ ఎండ మాత్రం సంపేసిందని చెప్పాలా, అంత ఘోరంగా ఉండే ఎండ. అప్పుడప్పుడు అనిపించింది నాకు, అబ్బా మార్చిలో ఎందుకు పెళ్లి చేసుకున్నారా, మంచిగా వింటర్ లో చేసుకోవాల్సింది అని. నిజంగా కానీ అసలు చాలా ఎండ ఫుల్ గా ఉండే, కానీ స్టిల్ వి మేనేజ్డ్ అనమాట. కంప్లీట్ గా ఇలా ఉండే. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్నాక అలా ఒక షుగర్ కేన్ జ్యూస్ చేసి ఇంకా రూమ్ కి స్టార్ట్ అయిపోయినాం. రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడున్న ప్లేసెస్ కవర్ చేసుకుందాం అనుకున్నాం. సో మాది యానివర్సరీ 4th కి అయితే మేము 3rd కే బయలుదేరిపోయినాం, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఆల్సో అంటారు కదా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక నైట్ నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పేసి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది మేము పాలధార పంచదార. ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదంట. చాలా అంటే చాలా బాగుంటాయి.
6 తర్వాత కూడా ఓపెన్ ఉంటది కానీ చాలా స్టెప్స్ దిగాల్సి వస్తుంది. సో బిఫోర్ 5 ఈ ప్లేస్ ని చూసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్లేస్ కూడా కొంచెం ఎక్కడం దిగడం అయింది కానీ నాకు తర్వాత అనిపించింది నేను ఎందుకురా బాబు హాఫ్ సారీ వేసుకొని వచ్చినా అని చెప్పేసి. బికాజ్ ఇక్కడికి వస్తే మాత్రం ఇలాంటి ప్లేసెస్ కి కొంచెం డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే బెటర్ అనిపించింది నాకు. ఎక్కడం దిగడం కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి రీతే హ్యాండ్లూమ్స్ అనే పేజ్ లో నేను తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. గైస్ ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చినాం. పాలధార పంచదార కవర్ చేసినాం, అలాగే సాక్షి వినాయకుడు టెంపుల్ కవర్ చేసినాం, అండ్ భ్రమరాంబికా దేవి ఇక్కడ శక్తి పీఠం కూడా కవర్ చేసినాం. వీడియోస్ ఎక్కువ తీయలేకపోయినా బికాస్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో రేపు శ్రీశైలంలో ఎర్లీ మార్నింగ్ దర్శనం ఎలా చేసుకున్నాము ఏంటి అనేది కంప్లీట్ గా బ్లాగ్ లో చూసేయండి. అండ్ దిస్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. మా ఆయన ముందే ఈ సెటప్ అంతా కార్ లో వేసుకొని వచ్చేసిండు అనమాట. వచ్చినాక చెప్తుండు ఎక్కడైతే ఏంది సెలబ్రేషన్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి. ఇంకా మంచిగా అనిపించింది శ్రీశైలంలో ఇలా మంచిగా నాకు కంప్లీట్ గా ఇలా ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు, హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి. ఇద్దరం కలిసి మంచిగా డెకరేట్ చేసుకొని చిన్నగా ఇలా కేక్ ఒకటి తీసుకొని వచ్చాడు. సో రూమ్ లోనే కేక్ కట్ చేసినాం అనమాట. మస్తుగా అనిపించింది. నైట్ 12 తర్వాతనే ఎగ్జాక్ట్ గా అందరు విషెస్, అందరూ ఇంట్లో వాళ్ళందరూ విషెస్ చేసినాక ఇలా మేము ఇద్దరమే కలిసి కేక్ అనేది కట్ చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ యానివర్సరీస్ ఆర్ నాట్ దోస్ క్యాండిల్ లైట్ డిన్నర్స్ లేకపోతే ఓ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్స్ కొడుతూనే యానివర్సరీ కాదు. ఇలా మంచిగా ఏ ప్లేస్ కి వెళ్ళినా హ్యాపీగా ఆ టైం ని స్పెండ్ చేస్తూ ఆ మూమెంట్స్ ని గడిపేయడమే అనేది ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. మస్తుగా అనిపించింది నాకైతే. అండ్ ఆ 2 days కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసినాము. ఎన్ని ముచ్చట్లు, ఎన్ని జోక్స్, ఎన్ని ఫన్నీ మూమెంట్స్, చాలా అంటే చాలా బాగుండే. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాజ్ మమ్మీ ఈ ఐడియా ఇచ్చింది అనమాట. ప్రతిసారి కూడా మమ్మీ ఏదో ఒక ఐడియా ఇస్తూ ఉంటది. ఈ ఇయర్ మమ్మీ అన్నది ఇద్దరు కలిసి శ్రీశైలం వెళ్ళేసిరండి, ఇంకా బాగుంటది, కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి. సో అలా మేము శ్రీశైలం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. నా ప్లాన్స్ వేరేనే ఉండే కానీ మా మమ్మీ ఇచ్చిన ఐడియా తోటి ఇంకా మంచిగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళినాక చాలా పీస్ఫుల్, చాలా మంచి వైబ్స్ ఉండే. ఇక నైట్ కేక్ కటింగ్ అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్. యానివర్సరీ ఎర్లీ మార్నింగ్ ఇలా మేము రోప్వే ట్రై చేద్దామని మా ఆయన తీసుకొని వచ్చిండు. రోప్వే నుంచి మనకి ఆ పాతాళ గంగకి రూట్ ఉంటది అనమాట. సో అలా మార్నింగ్ పాతాళ గంగలో కొంచెం దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ మన మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్, మంచిగా అనిపించింది. అండ్ మూమెంట్స్ వేర్ సో గుడ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. కంప్లీట్ గా రోప్ వే లో కంప్లీట్ గా ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఆ వాటర్ ని ఎంజాయ్ చేస్తూ అయితే మస్తుగా అనిపించింది. అండ్ అక్క మహాదేవి కేవ్స్ కూడా చాలా మంచి ప్లేస్ అంట. మాకు దర్శనంకి అండ్ దానికి టైం సెట్ అవ్వలేదని మేము అది ప్రిఫర్ చేయలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా చూడాలి. అండ్ మీరు అందరూ వెళ్తే మాత్రం పక్కాగా అక్క మహాదేవి కేవ్స్ కూడా కవర్ చేయండి, చాలా బాగుంటది అంట. కంప్లీట్ బోట్ జర్నీలో వెళ్ళి మరి అక్క మహాదేవి కేవ్స్ ని దర్శించుకోవచ్చు. అక్కడ కూడా కేవ్స్ లో శివుడు ఉంటాడంట, చాలా బాగుంటదంట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇక్కడ మస్తు అంటే మస్తుగా అనిపించింది. అండ్ ఇది కంప్లీట్ గా పాతాళ గంగ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఘాట్ కూడా ప్రిపేర్ చేసిండ్రు అక్కడ వాళ్ళు. అండ్ ఇక్కడ వెళ్ళి చాలా మంది ఇందులో స్నానం చేసుకొని తర్వాత డైరెక్ట్ గా దర్శనంకి వెళ్ళిపోతారంట. సో మేమైతే జస్ట్ ఇంకా నీళ్లు పైన చల్లుకొని మేము ఇంకా మెయిన్ టెంపుల్ దర్శనంకి టైం అవుతుందని చెప్పేసి మళ్ళీ రూమ్ కి వెళ్ళి నేనైతే ఇంకా కొంచెం రెడీ అయ్యి ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం. చాలా బాగుండే. రోప్వే కూడా కొంచెం డిస్టెన్స్ ఏ ఉండే బట్ ఇట్ వాజ్ నైస్. టికెట్ వచ్చేసి జస్ట్ 60 రూపీస్ ఉంటది పర్ పర్సన్. సో ఇట్ వాజ్ వర్త్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫోన్స్ అస్సలు అలౌ చేయరంట శ్రీశైలం టెంపుల్ లోపల. సో నేను ఏం తీయలేకపోయినా కానీ చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం. నైట్ కూడా దర్శనం చేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాం. 2 దర్శనాలు కూడా సూపర్ గా అయినాయి. ఇంకా నైట్ దర్శనం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయింది. శ్రీశైలం దర్శనం ఇప్పుడే అయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మంచిగా ఉన్నా అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి, విష్ చేసిన వాళ్ళందరికీ కూడా. దర్శనం సూపర్ గా అయింది. వీడియోస్ ఏం తీయలేకపోయినా
అండ్ ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకేమైనా దగ్గర టెంపుల్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకొని ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ విషెస్ గైస్. ఇంకా వ్లాగ్ ఎలా అవుతుందో చూద్దాము అండ్ స్టే ట్యూన్డ్. ఫ్రాంక్ గా చెప్పాలంటే హైదరాబాద్ దొరికినట్టు మనకి ఏడ దొరకదు ఫుడ్, కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఈ నాయుడూస్ హోటల్ మాత్రమే ప్రిఫర్ చేయండి, వేరే ఏ హోటల్స్ అస్సలు బాగాలేవు ఫుడ్. అండ్ నెక్స్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ సాక్షి వినాయకుడు టెంపుల్ ని దర్శనం చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మీకు ఇక్కడ ఇంకా అయిపోయింది యానివర్సరీ అని చెప్పేసి మీకు ఘాట్ రోడ్ లోనే, శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఇలా మంచిగా ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్ని దొరుకుతాయి అనమాట. చాలా తక్కువకే ఉన్నాయి ప్రైస్ అండ్ చాలా బాగుండే. మమ్మీ వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పేసి ఇక్కడ ఈ షాపింగ్ చేసి వీడియో కాల్ చేసుకుంటా తీసుకొని వెళ్ళాం. ఒక మంచి అపోలో ఫిష్ కూడా, డ్యామ్ ఫిష్ తీసుకొని వినాం అనమాట. నెక్స్ట్ ఇంకా అట్లా ఇట్లా కింద మీద పడితే డ్రెస్ చేంజ్ చేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నా, మస్తు వైబ్ అవుతున్నా నేను. అండ్ పాట మాత్రం క్రేజీ ఉంటది, హిందీ పాట నాకు చాలా ఇష్టమైన పాట, కానీ కాపీరైట్స్ పడుతుంది అని చెప్పి నేను పాట ప్లే చేస్తలేను. కానీ ఇద్దరం అయితే మస్తు వైబ్ అయినాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. మాకున్న బిజీ స్కెడ్యూల్ లో ఈ 2 days చాలా బాగా స్పెండ్ చేసినాం మేము. అండ్ రైట్ పర్సన్ ఉంటే ఇయర్స్ అలా గడిచిపోతూ ఉంటాయి అంటారు కదా. ఐ హ్యావ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, ట్రస్ట్ మీ. అండ్ ఇంకా దారిలో ఇంకా లంచ్ తిని వెళ్దామని చెప్పేసి ఈ రెస్టారెంట్ కి మేము ప్రిఫర్ చేసినాం. దారిలోనే ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ నియర్ బై రెస్టారెంట్స్ అనగానే ఈ రెస్టారెంట్ కనిపించింది మాకు. అండ్ ఇక్కడైతే మంచిగా మళ్ళీ ట్యూస్డే వచ్చింది కాబట్టి మేము వెజ్ తినేసి ఇంకా లాస్ట్ కి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాం. దారిలోనే మైసిగండి టచ్ అవుతుంది అని చెప్పేసి మైసమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుందాము అని చెప్పేసి మైసిగండికి స్టార్ట్ అయినాం. ఇది మనకి దారిలోనే ఉంటుందన్నమాట. సో సరే వై నాట్ ఇది కూడా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి మైసిగండికి వచ్చినాం. రష్ ఎక్కువ లేకుండే, వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇట్ వాస్ 3 o'clock అలా ఉండే. ఓపెన్ ఉంటది లేదా అనుకున్నాం కానీ ఓపెన్ ఉండే. అండ్ దర్శనం అయితే ఏమన్నా అయిందా, దగ్గర నుంచి మంచిగా అర్చన చేయించుకున్నాము. చాలా అంటే చాలా బాగుండే. ఈ టెంపుల్ కంప్లీట్ గా ఒక పుట్ట మీద వెలిసిందనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్, ఏదనుకున్నా ఇక్కడ జరుగుతుంది. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళైతే పక్కాగా మైసిగండి టెంపుల్ కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంకా ఇక్కడ అంతా కంప్లీట్ గా దర్శనం చేసుకొని ఇంటికి రీచ్ అయ్యే వరకు మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:37 అయిపోయింది. అండ్ అందరికి పేరు పేరున బిగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. టైం తీసుకొని మరి మాకు విషెస్ చేసినందుకు, బ్లెస్ చేసినందుకు. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అండ్ మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. పాజిటివ్ వైబ్స్ తో ఉంటే అన్ని పాజిటివ్ గానే జరుగుతాయని నమ్ముతాను. అండ్ ఇక ఇప్పుడైతే ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, కనీసం ముఖాలను చూపించండి అంటే వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ కూడా మళ్ళీ కేక్ కటింగ్ చేసి ఇంకా వీఆర్ బ్యాక్ టు అవర్ రొటీన్ లైఫ్. మళ్ళీ ఆఫీస్ బిజీ అది ఇది అనుకుంటా, కానీ వీడియోస్ పెడుతూనే ఉంటాను, సపోర్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అండ్ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆర్పీ స్టూడియో డైరీస్. లవ్ యూ all. Bye bye.